సంకర్షణాయ నమః. వితల లోకం క్రింద సుతల లోకం ఉంది. క్రింద సుతల లోకం. అక్కడ విరోచనుడి పుత్రుడు గొప్పవాడు అయిన బలిచక్రవర్తి ఉన్నాడు. భగవంతుడు ఇంద్రుడికి సంతోషం కలిగించాలని అదితిమాత కడుపున జన్మించి వామనుడి రూపంలో ముల్లోకాలను బలిచక్రవర్తి నుండి లాక్కొన్నాడు. బలిని అనుగ్రహించి సుతలానికి పంపాడు. ఇంద్రుడు మొదలైన వారికి కూడా లేని సంపద బలి దగ్గర ఉంది. ఆయన స్వధర్మాన్ని ఆచరిస్తూ ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాడు. అప్పుడు ఆయనకు ఇంద్రుడు మొదలైన వారి వల్ల ఏ భయమూ లేదు. సకల ప్రాణుల యందు వాసుదేవుడే జీవుడై ఉన్నాడు. ఆప్తుడై ఆత్మరూపుడై ఉన్నాడు. ఆ పవిత్రమూర్తి దానాన్ని అనుగ్రహించటానికి రాగా బలిచక్రవర్తి శ్రద్ధతో ఆయనను గొప్పగా ఆదరించాడు. నిశ్చలమైన మనస్సుతో ఆయనకు భూమిని దానం చేశాడు. అందుకు సుతలంలో ఐశ్వర్యం లభించటం ఫలం కాదు, భూదానం మోక్షమిచ్చే ద్వారంగా ఉంది కదా. ఆత్మజ్ఞానాన్ని కోరుకునే జ్ఞానులు మాత్రం యోగము మొదలైన ఉపాయాలతో సంసారాన్ని దాటుతారు. శ్రీహరి తనను తానే సమర్పించుకునేవాడు. సర్వ ప్రాణులకు ఆత్మరూపుడు. తనను తానే సమర్పించుకునేవాడంటే దత్త అని కూడా ఉంటుంది. అందుకని దత్తుడికి అటువంటిది. అత్రి తపస్సు అన్నప్పుడు తను తానే సమర్పించుకున్నాడు కదా, అందుకని దత్తుడు అన్నాడు. ఆ స్వామి ఆయన యందు ఆత్మభావంతో భక్తులు ఆత్మజ్ఞానులు చేసిన దానానికి ఫలంగా మోక్షం లభిస్తుంది. చేసిన దానానికి ఫలంగా మోక్షం లభిస్తుంది. ఆయన ఈ ఇంద్రుణ్ణి అయినా కూడా ఇంద్రుని నిజంగా అనుగ్రహించలేదు. ఇది నిజం. ఆయన ఇంద్రుడికి భోగాల ఐశ్వర్యాన్ని మాత్రమే ఇచ్చాడు. ఆ భోగాలు శ్రీహరిని స్మరించే అవకాశాన్ని వ్యక్తికి ఇవ్వవు. బలి విషయంలో భగవంతుడు ఇలాగే ఆలోచించాడు. మాయాభోగాలనిస్తే అది అనుగ్రహం కాదని, భోగాల మూలంగా తనపై విస్మృతి కలుగుతుందని భావించాడు. కనుకనే భగవంతుడికి మరో ఉపాయం తోచలేదు. ఏం చేయటము అని ఇక ఒకటే ఉపాయం, యాచించాలి అనే కారణంతో బలిచక్రవర్తి నుండి అతడి శరీరాన్ని తప్ప ముల్లోకాధిపత్యాన్ని అపహరించాడు. ఎందుకంటే తానే ధర్మము తానే దేవుడు అనే ఇంకా ఆ పరిస్థితికి వచ్చేసింది బలికి. అటువంటి వాడు ఏ తప్పు చేయలేదు, కానీ వాడిని అనగదొక్కాల అనే దృష్టితో ఏం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ధర్మమే వదిలేసిపోతుంది కదా, అదొక్కటే పాపం, అదొక్కటి దోషం చేస్తున్నాడు వీడు. అందుకని ఇంకా వీడి నుంచి జయించటం కానీ యాచించటం ఒకటే అనుకున్నాడు. వరుణ పాశాలతో బలిని బంధించి పర్వత గుహలో పడేశాడు. అప్పుడు బలిచక్రవర్తి ఇలా అనుకున్నాడు, అయ్యో ఈ ఇంద్రుడు నిజంగా పూజించదగిన వాడే, కానీ తనకు మేలు చేసుకోవటంలో తెలివి గలవాడు కాదు. ఎందుకంటే ఇతడు బృహస్పతిని బాగా నమ్మి తనకు సలహాలనిచ్చే మంత్రిగా ఏరి కోరి పెట్టుకున్నాడు. కానీ ఆయన చెప్పిన మాటనే లక్ష్య పెట్టక వామనమూర్తి ద్వారా నా వద్ద ఉన్న సంపదలనే కోరుకున్నాడు. కాని శ్రీహరి దాస్యాన్ని కోరుకోలేదు. ఈ కాలం అనంతమైనది. ఈ ముల్లోకాలు ఒక మన్వంతర కాలం వరకే పరిమితమై ఉంటాయి. అంటే ఇంద్రుడు కోరుకున్న ముల్లోకాధిపత్యం మన్వంతర కాలం వరకే ఉంటుందని అర్థం. కొంచెమే కదా అనుకున్నాడు. ప్రహ్లాదుడు మా తాత, శ్రీహరి ఆయన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించి భయం లేని రాజ్యాన్ని ప్రహ్లాదుడికి ఇచ్చాడు. కానీ తన తండ్రికి చెందిన
ఆ రాజ్యాధికారం భగవంతుడి కంటే భిన్నమైనది కావటంతో భగవంతుణ్ణి దూరం చేస్తుందనే భావంతో ప్రహ్లాదుడు దానిని ఇష్టపడలేదు. ఆ రాజ్యభోగాలు, రాజ్యము, చక్రవర్తి పదవిని ఇష్టపడలేదు. భగవంతుడి భక్తులకు దాస్యం చేయాలనే వరాన్ని కోరుకున్నాడు. ఆయన గొప్ప ప్రభావం కలవాడు. రాగద్వేషాలు తొలగించుకోకుండా, భగవంతుని పూర్ణానుగ్రహం లేకుండా నా వంటి వాడు ఎవడైనా ఆయన మార్గంలో వెళ్లాలని కోరుకుంటారా? కోరుకోరు కదా అని భావించాడు. ఆ బలిచక్రవర్తి యొక్క కథను ముందు బాగా విస్తారంగా చెబుతాను. భగవంతుడైన నారాయణుడి హృదయం తన భక్తుల యందు దయతో నిండి ఉంటుంది. కనుకనే ఆయన బలి ఇంటి ద్వారం వద్ద గద పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఒకసారి దిక్కులను జయించాలనే కోరికతో దశకంఠుడైన రావణుడు అక్కడికి రాగా ఆయన కాలి బొటన వ్రేలుతో చిమ్మి రావణుని 10 కోట్ల యోజనాల దూరంలో పడేటట్లుగా చేశాడు. సుతల లోకం క్రింద తలాతల లోకం ఉంది. దానిలో మయుడనే రాక్షసరాజున్నాడు. అతడు మాయావులకు ఆచార్యుడు, త్రిపురాలకు అధిపతి, పరమేశ్వరుడు. ముల్లోకాలకు సుఖం చేకూర్చాలని త్రిపురాలకు శత్రువై వాటిని భస్మం చేశాడు. మయుడిని అనుగ్రహించి ఈ తలాతల లోకానికి అధిపతి చేసి అన్ని విధాలుగానూ రక్షించాడు. ఈ లోకంలో మయుడు సుదర్శన చక్రం వల్ల భయం లేకుండా పూజలు అందుకుంటున్నాడు. తలాతల లోకం క్రింద మహాతల లోకం ఉంది. అక్కడ కద్రువ సంతానమైన సర్పాలు నివసిస్తున్నాయి. అనేక తలలు గల ఆ సర్పాల గణానికి క్రోధవశం అనే పేరు ప్రసిద్ధిగా ఉంది. పెద్ద పడగలు కలిగిన కుహకుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేణుడు మొదలైన వారు ఆ గుణాలలోని పెద్దలుగా ఉన్నారు. అంటే ఆ గణాలు అని చెప్పినా ఉన్నామే, ఆ గుణాలు కలిగిన గణాలుగా వేరువేరుగా ఉన్నారు. వీరు ఎల్లప్పుడూ పక్షిరాజు పురుషోత్తముడి వాహనమైనటువంటి గరుత్మంతుడికి భయపడుతూ ఉంటారు. వారు ఒక్కొక్కసారి తన భార్యలు, పిల్లలు, మిత్రులతో కుటుంబమంతా కలిసి ఉన్నప్పుడు ఆ భయాన్ని లెక్క చేయకుండా ఒళ్ళు మరిచి హాయిగా విహరిస్తూ ఉంటారు. ప్రద్యుమ్నాయ నమః.